ఎవరైతే వనస్థలిపురం కానీ బిఎన్ రెడ్డిలో కానీ హైత్నర్లో కానీ ఎఫర్ట్ చేయని వాళ్ళకి ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చండి. మీరు ఒక్కసారి మాత్రం సర్వే చేయండి. ఇక్కడ ఉన్న ఇప్పుడు అట్ ప్రజెంట్ ఉన్న లేఅవుట్స్లలో చూసుకున్నట్టయితే హెచ్ఎండిఏ లేఅవుట్స్లో విత్ ఇన్ ది జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఎక్కడ కూడా ఈ క్లబ్ హౌస్ ఫెసిలిటీ అన్నది కూడా లేదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి మంచి ప్రీమియం ప్లాటింగ్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ ప్లాటింగ్స్ చూసుకున్నట్టయితే మనకి హెచ్ఎండిఏ రేర్ అప్రూవ్డ్ కలిగినటువంటి ప్రాజెక్ట్ అండి. విత్ మనకి క్లబ్ హౌస్ తోటి రావడం జరుగుతుంది. లొకేషన్ చూసుకున్నట్టయితే మనకి తుర్కెంజాల్ మున్సిపాలిటీలోకి వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి అండర్ మనకి జిహెచ్ఎంసీ లిమిట్స్ లో కూడా విలీనం అనేది కూడా కావడం జరిగింది. ముందు ఒకసారి అండి మనం బ్యాక్ సైడ్ లో కూడా చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ లో కంప్లీట్ ఇండ్లు ఉంటాయండి మనకి ప్రాజెక్ట్ సరౌండింగ్ మొత్తంలో కూడా. ఇటువైపు చూసుకున్నట్టయితే విల్లా ప్రాజెక్ట్స్ ఉంటుంది. రైట్ సైడ్ చూసుకున్నా కూడా మనకి హౌసెస్ ఉంటాయండి. లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా మనకి హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఉంటాయండి. ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసినారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారిని కూడా అడిగి తెలుసుకున్నాం అండి. సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క వివరాలు కానీ, కనెక్టివిటీస్ కానీ, ఎంప్లాయ్మెంట్ జోన్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సరౌండింగ్లో ఏమున్నాయి అన్న కంప్లీట్ వివరాలన్నీ కూడా సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాగున్నారా సార్? బాగున్నాను సార్. సార్ మనకి లొకేషన్ హైలైట్స్ అలాగే ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఎన్ని ఎకర్స్లో డెవలప్మెంట్ చేస్తున్నాను వివరాలు కూడా చెప్పండి సార్. హాయ్ అండి, నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. ఈ వెంచర్ వచ్చేసి ఇంజాపూర్ టు తొర్రూరు వెళ్ళే రోడ్ లో ఉంటుందండి. ఇది 100 ఫీట్ రోడ్ కు ఉంటుంది. 100 ఫీట్ నుంచి మళ్ళీ 60 ఫీట్ 40 ఫీట్ రోడ్ హెచ్ఎండిఏ లేఅవుట్ కానుకొని ఈ వెంచర్ ఉంటుందండి. దీనికి చుట్టుముట్టు మీకు అన్ని విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయండి. ఇది మొత్తం వచ్చేసి 5 ఎకర్స్ ల్యాండ్ అండి. ఈ 5 ఎకర్స్లో మేము హెచ్ఎండిఏ రేరా అన్ని అప్రూవల్స్తోన, క్లియర్ టైటిల్తోన మేము ఈ వెంచర్ ఇస్తున్నామండి. ఇందులో మీకు క్లబ్ హౌస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. క్లబ్ హౌస్లో మేము బ్యాంక్వెట్ హాల్ ఇస్తున్నాము, జిమ్ ఇస్తున్నాము, ఇంటర్నల్గా మన చెస్, క్యారమ్స్ ఇవి కూడా ఇస్తున్నామండి. టెన్నిస్ కోర్ట్ ఇస్తున్నాము, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మహాగని ఫారెస్ట్ అని ఒకటి ఇస్తున్నాము ప్యూర్ ఆక్సిజన్ కొరకు. ఇంకోటి మన క్లబ్ హౌస్ ముందర స్టెప్ గార్డెన్ ఇస్తున్నాము. ఇంకోటి జెన్ గార్డెన్ అని ఇంకోటి ఇస్తున్నాము. యాక్చువల్గా జెన్ గార్డెన్ అనేది మన ఇండియాలో చాలా తక్కువ ఉంటాయి, అవన్నీ జపాన్లో ఎక్కువ ఉంటాయి. జెన్ గార్డెన్ అనేది ఆ గార్డెన్ ఏ విధంగా ఉంటుంది అంటే స్టోన్స్ ఉంటాయి. స్టోన్స్ చుట్టూ మళ్ళీ గ్రీనరీ ఉండి ఆ టైప్ ఆఫ్ ఒక జెన్ గార్డెన్ అనేది అది కూడా ఒక మంచి కాన్సెప్ట్తోనే మేము అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకోటి క్రికెట్ నెట్ ప్రాక్టీసింగ్ ఇస్తున్నామండి. బ్యాడ్మింటన్ కోర్ట్ ఇస్తున్నాము. హెచ్ఎండిఏ నామ్స్ ఏవి ఉన్నాయో అవన్నీ గేటెడ్ కమ్యూనిటీ టైప్లో మేము హెచ్ఎండిఏ లేఅవుట్ వేసామండి. ఇందులో ఓపెన్ ప్లాట్స్ కావాలన్న వాళ్ళకు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, హౌజెస్ కావాలన్నా మేము హౌజెస్ కట్టించి ఇస్తామండి. సార్ ఇది ఓవరాల్ గా మనకి 5 ఎకర్స్ చేంజ్ ప్రాజెక్ట్ అన్నారు కదా. అవును. దీంట్లో ఎన్ని ప్లాటింగ్స్ వచ్చినాయి సార్? ఇందులో మొత్తం 69 ప్లాట్స్ వచ్చినాయండి. 69 ఏ ఫేజింగ్స్ లో అవైలబుల్ ఉన్నాయి సార్ ఇప్పుడు మనకి ప్రజెంట్? ఇందులో కార్నర్స్ ఉన్నాయండి. నార్త్ ఈస్ట్ ఉన్నాయి, ఈస్ట్ ఫేస్ ఉన్నాయి, నార్త్ వెస్ట్ ఉన్నాయి, ఓకే, సౌత్ నార్త్ కూడా ఉన్నాయండి. ఓకే, వాళ్ళ పేరు మీద ఏది ఉన్నా కానీ ఆ ఫేసింగ్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అయితే సార్ ఇక్కడ మనకి చిన్న గార్డెన్ ఏరియా లాగా కనబడుతుంది, ఈడ కూడా గార్డెన్ ఏరియా లాగా కనబడుతుంది. ఈ రెండు ఏంటి సార్? ఇది పార్క్ అండి. ఇది మొత్తం ఓకే, ఫిన్సింగ్ వేసిన అంతా పార్క్. ఇది సోషల్ ఇన్ఫ్రా. క్లబ్ హౌస్ గురించి కూడా చెప్పారు కదా, ఓవరాల్ ఎంత సేఫ్టీ సార్? క్లబ్ హౌస్ వచ్చేసి 3000 ఎస్ఎఫ్టీ వచ్చి అది టోటల్ మేము ఏం చేస్తున్నాం అంటే మొత్తం డెవలప్ చేసి ఇందులో 69 ఫ్యామిలీస్ ఎవరు ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఓకే, మొత్తం క్లబ్ హౌస్ సొసైటీ ఫామ్ అయిన తర్వాత క్లబ్ హౌస్ వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఓకే, ప్లస్ ఈ సోషల్ ఇన్ఫ్రా కూడా వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సార్ దీంట్లో మనకి ఎన్ని గజాల నుంచి ఎన్ని గజాల వరకు ప్లాటింగ్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? ఇందులో మినిమం వచ్చేసి 189 యాడ్స్ ఉన్నాయండి. 191 యాడ్స్ ఉన్నాయి. మాక్సిమం సార్? మాక్సిమం వచ్చేసి నార్త్ ఈస్ట్ 238 యాడ్స్ ఉన్నాయి. ఓకే, అవి ఉన్నాయి. కార్నర్ కూడా తక్కువ ఉంది, 238 యాడ్స్ ఉన్నాయి. అంటే వెంచర్ 5.5 ఎకర్సే కాబట్టి 238 యాడ్స్ కార్నర్స్ ఉన్నాయి. ఇంకోటి ఈస్ట్ సౌత్ కూడా 217 యాడ్స్ కూడా ఉంది. ఈస్ట్ సౌత్ ఇది ఎట్లుంటది అంటే మనం ఒక బంజారాయిల్స్ ఉన్నామన్నంత ఫీల్ ఉంటుంది. ఇప్పుడు ఈ హైట్ మీద మనం ఇల్లు కట్టుకొని చూస్తే చుట్టూ అంతా హౌజెస్ కనిపిస్తుంటాయి. సార్ హైట్ ఉండడం వల్ల 2 అడ్వాంటేజెస్ బాగుంటాయి సార్. ఒకటి వెంటిలేషన్ మంచిగా ఉంటుంది, అంటే ప్రాజెక్ట్ మొత్తం. అవును.
ప్లస్ ఏంటంటే ఎయిర్ ఫ్లో కూడా బాగా వస్తుంది సార్. ఎయిర్ ఫ్లో బ్రహ్మాండంగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా గాలి వస్తుంది. అలాగండి మీరు ఈ ప్రాజెక్ట్ ని చూసుకోవచ్చు. హైట్ ఉందని చెప్పుకున్నాం కదండి, చూసుకోవచ్చు. మనకు ప్రాజెక్ట్ ఒకసారి జూమ్ చేస్తే తెలిసిపోతుంది. సరౌండింగ్స్ లో కూడా చాలా హౌసెస్ ఉన్నాయండి. మల్టీ స్టోర్ బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా దగ్గర ఉంటాయండి. అయితే సార్ దీంట్లో మనకి డైమెన్షన్ ఎంత వస్తుంది సార్ బేసిక్ స్క్వేర్ యార్డ్స్ కి? 189 స్క్వేర్ యార్డ్స్ కు 34x50 వస్తుంది. మంచి డైమెన్షన్ సార్ అది. అయితే సార్ దీంట్లో మనకి ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ కావాలన్నా చేసిస్తున్నారు కదా, దాని యొక్క వివరాలు కావాలంటే కస్టమర్స్ చూసే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి చెప్పండి సార్ అది. అయితే సార్ దీంట్లో మనకి ప్లాటింగ్స్ లో ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్ మనకి? ఇది ప్రైస్ వచ్చేసి 39,000 అండి. 39,000 ఫిక్స్డ్ ఉంటుంది సార్, నెగోషియేషన్ ఏమైనా ఉంటుందా? నెగోషియేషన్ చేద్దాం, అలా పేమెంట్ బట్టి చేద్దాం. అయితే సార్ ఇక్కడ మనకి 39,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు కదా, అవును. దగ్గరలో కూడా మంచి కనెక్టివిటీస్ ఉన్నాయి. అవును. ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంటుంది, అవును. ప్లస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా దగ్గర ఉంటుంది. వాటి వివరాలు కూడా చెప్పండి సార్. ముందుగా మనకి సాగర్ హైవే ఎంత డిస్టెన్స్ వస్తుంది అన్నది చెప్పండి. ఇప్పుడు మనకి ఇంజాపూర్ వచ్చేసి 2.5 కిలోమీటర్ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ ఒకటి ఉందండి మన వెంచర్ కు దగ్గరలో. కందా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, జే ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. స్కూల్స్ అన్ని హైట్స్ దగ్గరనే ఉంది. ఇక్కడ ఇంకోటి స్కూల్ కూడా ఉందండి. ఇక్కడ మనకి లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్, లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇక్కడ మీ సరౌండింగ్స్లో అండి ఈ ఇంటర్నేషనల్ స్కూల్సే కాకుండా పబ్లిక్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయండి. శాంతినికేతన్ కానీ ఇలాంటి స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి అయితే ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. సాగర్ హైవే కూడా దగ్గర ఉన్నాం కాబట్టి ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా మనకి అన్ని కూడా దగ్గరలోనే అవైలబుల్ ఉంటాయండి. అలాగండి ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ అన్నాం కదా, దాని యొక్క వివరాలు కూడా తెలుసుకుందాం సార్. ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ గురించి కూడా చెప్పండి సార్. ఎంప్లాయ్మెంట్ జోన్ అంటే ఇప్పుడు మనము ఇది అవుటర్ లోపల ఉన్నామండి. అవును. ఇన్సైడ్ ORR లో ఉన్నాం. అంటే మనకి ORR అంటే ఇప్పుడు మీరు చెప్పేది బొంగళూరు నుంచి వస్తుంది. ఇక్కడ కోహెడా ఎగ్జిట్ అని ఇక్కడ ఇంకో ఎగ్జిట్. అవును, ఇక్కడ ముందు ఒకటి ఎగ్జిట్ వస్తుంది. కోహెడా ఎగ్జిట్ ఇంకా దగ్గర. ఇక్కడ నుంచి జస్ట్ 4 కిలోమీటర్లో కోహెడా ఎగ్జిట్ ఉంటుంది. ఈ ఎగ్జిట్ నుంచి వెళ్తే మనకు ఫాక్స్కాన్ కంపెనీ ఉంటుంది, కెయిన్స్ కంపెనీ ఉంటుంది. ఫాక్స్కాన్ కంపెనీలో 25,000 ఎంప్లాయ్ ఉంది, ఆల్రెడీ నడుస్తుంది. కెయిన్స్ కంపెనీలో కూడా ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇప్పుడు మనకు ఆదిబట్ల TCS కూడా దగ్గరనే ఉంటుంది. జస్ట్ 15 మినిట్స్ ఆదిబట్ల TCS. మన ప్రాజెక్ట్ నుంచి 15 నిమిషాలు. ఇక్కడ నుంచి మనకి ORR ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు ఎంత వస్తుంది సార్? ఇక్కడ నుంచి మనకు కిలోమీటర్స్ వస్తుంది. ఎల్బినార్ కూడా మనకి దగ్గర అవుతుంది సార్. ఎల్బినార్ కానీ బిఎన్ రెడ్డి కానీ ఇవన్నీ కూడా దగ్గర. ఎల్బినార్ 20 మినిట్స్ ఉంటుంది. మనకి బిఎన్ రెడ్డి ఎంత వస్తుంది సార్? ఒక 10 మినిట్స్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎల్బినార్కి ఇక్కడ సాగర్ హైవే నుంచి వెళ్ళొచ్చు, ఇట్లా హయత్ నగర్ నుంచి కూడా వెళ్ళిపోతుంది. మనకి ఇది దగ్గర అయిపోతుంది. ఇది దగ్గర అవుతుంది. సాగర్ హైవే దగ్గర. సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ లో ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఏమి ఇస్తున్నారో కూడా చెప్పండి సార్. ఇప్పుడు ఇంటర్నల్ డెవలప్మెంట్స్ అంటే HMDA నామ్స్ ఏ ఉన్నాయో చుట్టూ గేటెడ్ కమ్యూనిటీ ఇస్తున్నామండి. కాంపౌండ్ వాళ్ళు. మన వెంచర్లో వచ్చేసి మెయిన్ రోడ్ వచ్చేసి 60 ఫీట్ ఉంటుంది. ఇంటర్నల్ అన్ని 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి వెంచర్లో. అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము, BT రోడ్స్ ఇస్తున్నాం అండి. బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నాం. ఎందుకంటే ఈ సాయిల్ రెడ్ సాయిల్, అవును గట్టి సాయిల్ కాబట్టి BT రోడ్ ఇస్తున్నాము. హార్వెస్టింగ్ ఫీడ్స్ ఇస్తున్నాము. ఎవ్రీ ప్లాట్ కు కృష్ణా వాటర్ కనెక్షన్ ఇస్తున్నాం. ఇంకా అవన్నీ HMDA నామ్స్ ఏ ఉన్నాయి, అవి మొత్తం ప్రొవైడ్ చేస్తాం. ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ ఇదంతా కూడా వస్తుందండి. ప్రతి ప్లాట్ కూడా ప్లాంటేషన్ కూడా ఇస్తాం. ఫుట్ పాత్స్ అన్ని ఎవ్రీథింగ్ వస్తాయి. యాజ్ పర్ HMDA నామ్స్ గా కంప్లీట్ డెవలప్మెంట్ ఇస్తాం. అలాగే మా ప్రాజెక్ట్ లో 24/7 సెక్యూరిటీ ఉంటుందండి. CC కెమెరాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి. అంటే నేచర్ కి దగ్గర ఉంటుంది, సెక్యూరిటీ పరంగా బాగుంటుంది, కనెక్టివిటీస్ బాగుంటాయి. అయితే సార్ ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ ఏ స్టేజ్ లో ఉంది? టోటల్ గా హ్యాండ్ ఓవర్ ఎప్పటి వరకు అవుతుంది అప్రాక్సిమేట్లీ? ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టోనింగ్ వర్క్ అయిందండి. మన క్లబ్ హౌస్ కు పిల్లర్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఆ పిల్లర్స్ క్లబ్ హౌస్ ఇమ్మీడియట్ స్టార్ట్ అవుతుంది. అది స్లాబ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అట్లీస్ట్ ఇది ఒక 4-5 months లో కంప్లీట్ అయిపోతుంది టోటల్. అంటే మనకి ఫైనల్ అప్రూవ్ రాగానే ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే విత్ ఇన్ ఇయర్ లా ఇల్లులు వచ్చేస్తాయి. ఎందుకంటే మన దగ్గరలోనే అక్కడ చూడండి హౌజెస్. జస్ట్ విత్ ఇన్ ఈ 1 year లోనే మొత్తం హౌజెస్ కంప్లీట్ అయిపోతాయి. సార్ మనకి దీంట్లో బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది సార్? మనకి ఇది ఓపెన్ ప్లాట్ అంటే 70% వరకు వస్తుందండి. విత్ వాళ్ళకు హౌస్ కావాలంటే 90% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. అది కన్స్ట్రక్షన్ మీరే చేసిస్తారు? మేము చేసిస్తాం. ఆ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ కానీ ఇంతకుముందు కూడా చెప్పాను కదండి. ఏ డీటెయిల్స్ కావాలన్నా సార్కి అయితే కాల్ చేయండి. సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లే పైన ఇస్తున్నాను. అలాగండి ఎవరైతే వనస్థలిపురం కానీ బిఎన్ రెడ్డిలో కానీ హైత్నగర్ లో కానీ ఎఫర్ట్ చేయని వాళ్ళకి ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే రానున్న రోజుల్లో సరౌండింగ్స్ లో కూడా చూసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి ఇక్కడ క్లబ్ హౌస్ వస్తుందన్నారు చూడండి.
అంటే ఇది మనకి ఈస్ట్ సైడ్, అక్కడ కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మనకి ప్రాజెక్ట్కి ఇటు చెట్లు అడ్డం ఉన్నాయి కానీ ఇటు హౌసెస్ ఉన్నాయండి. ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్లో గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయండి. దీని పక్కకి కూడా స్కూల్ కూడా ఉందండి. మీరు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. మీరు ఇమీడియట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నా కూడా మంచి రెంటల్ ఇన్కమ్ అన్నది కూడా రావడం జరుగుతుందండి. దీంట్లో మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్ కూడా ఇక్కడ మనకి చాలా అవుతున్నాయి. సార్ ఇక్కడ చివరిగా ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాను అనుకోండి, G+1 కానీ G+2 కానీ 2 BHK ఎంత వస్తుంది సార్ రెంటల్ ఇన్కమ్ అనేది? ఇక్కడ 10,000 నుంచి 12,000 వరకు వస్తుందండి. ఓకే, బేసిక్గా 2 BHK బేసిక్గా. ఇంకో చివరి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. దీంట్లో మనకి ఇప్పుడు 39,000కి ప్రైస్ చెప్తున్నారు కదా, ఇన్ కేసు ఇప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినాకో లేదా 2 ఇయర్స్కో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉన్నారు అనుకోండి, ఇన్వెస్ట్ చేస్తే ఎంతవరకు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది ఒక చివరిగా చెప్పండి సార్. జస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్లోనే వాళ్ళకు మంచి హైప్ వస్తుందండి. 45-50 వరకు రేట్ అనేది మినిమం 45 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. 45-50 వరకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వెంచర్కు ఈ వెంచర్కు డిఫరెంట్ అదే అండి. మనం క్లబ్ హౌస్ ఇస్తున్నాం, చుట్టుముట్టు కాంపౌండ్ ఇస్తున్నాం, గేటెడ్ కమ్యూనిటీ ఒక విల్లా ప్రాజెక్ట్ టైప్ లో మనం దీన్ని తయారు చేస్తున్నాం. విత్ ఇన్ ద GHMC లిమిట్స్ లో. GHMC లిమిట్ అండ్ 5 acres ల్యాండ్ లోనే 5.5 acres ల్యాండ్ లోనే మనం ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం కాబట్టి ఇది 50 అబోనే వస్తుందండి ప్రైస్. ఇక్కడ ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్స్ అయినాయి అనుకోండి, మనకి గ్రాసరీస్ గురించి కూడా చెప్పండి సార్. అంటే డైలీ ఎసెన్షియల్స్ గురించి కూడా చెప్పండి. ఇప్పుడు గ్రాసరీస్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ తొర్రూరు దగ్గరనే అండి. తొర్రూరు దగ్గర మనకు సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. ఇంజాపూర్లో కూడా సూపర్ మార్కెట్స్ ఇంజాపూర్లో ఉన్నాయి. మేము కూడా మా క్లబ్ హౌస్ దగ్గర ఒకటి సూపర్ మార్కెట్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ప్లానింగ్ లో ఉన్నాం. ఎందుకంటే క్లబ్ హౌస్ ఉంటది కాబట్టి అక్కడ కూడా ఒకటి సూపర్ మార్కెట్ టైప్ లో చేస్తాం. అయితే అండి మీకు కూరగాయలు కావాలన్నా కూడా మనకి తొర్రూరులో కానీ లేదా నింజాపూర్లో కూడా మనకి వీక్లీ సంత అంటే వారం సంతలు అవుతుంటాయి కదండి, అవన్నీ కూడా ఇక్కడ పెడతారండి. అలాగే అండి అవన్నీ కూడా కాదు అనుకున్నట్టయితే మీకు స్విగ్గీ కానీ, జొమాటో కానీ, బ్లింకిట్ కానీ, ఓలా కానీ, ఊబర్ కానీ ఆల్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అయితే అండి వచ్చే ముందు మాత్రం ఒక్కసారి మీకు ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఫ్యామిలీతో రండి, సార్ని కలవండి. దాంతోపాటు అండి ఈ అన్ని కనెక్టివిటీస్ కూడా చూసుకున్నాక మీరు ఒక్కసారి మాత్రం సర్వే చేయండి. ఇక్కడ ఉన్న ఇప్పుడు అట్ ప్రజెంట్ ఉన్న లేఅవుట్స్లలో చూసుకున్నట్టయితే HMDA లేఅవుట్స్ లో విత్ ఇన్ ది GHMC లిమిట్స్ లో ఎక్కడ కూడా ఈ క్లబ్ హౌస్ ఫెసిలిటీ అన్నది కూడా లేదండి. ఒకసారి సార్ని కలిసినట్టయితే ఏవైతే ఇప్పుడు మనం కనెక్టివిటీస్ చెప్పామో, ఎంప్లాయ్మెంట్ జోన్ చెప్పాము, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చెప్పాము, ఇవన్నీ కూడా మీకు దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్కి అయితే మీరు సంప్రదించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.